హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. డివిజన్ 1 దారువి ఫైట్ చేస్తున్న కింకకు తన 9 టైల్స్ ఫామ్ కి మారడం వల్ల తనని సీల్ చేయడానికి 8 టైల్స్ ని సీల్ చేయడానికి యూజ్ చేసే అంబర్ ఎక్సార్సిజం బాటిల్ ని పంపి బ్యాకప్ కింద వచ్చిన ఇనో షికమారు చోజీ సాయంతో కింకకుని సీల్ చేస్తారు. ఇదే టైంలో ఎనిమికి దొరికిపోయిన కాంకురో టీమ్ ని డివిజన్ 5 కెప్టెన్ మిఫునే బ్యాకప్ గా వచ్చి కాపాడి హాన్జోతో మంచి ఫైట్ చేసి ఓడిస్తాడు. ఇలా ఉండగా బ్యాటిల్ ఫీల్డ్ లో ఇనో షికమారు ఇంకా చోజీ వాళ్ళ పాత టీమ్ 10 టీచర్ అయిన ఆసుమతో ఫైట్ చేసి ఓడిస్తారు. ఇదే టైంలో మన హీరో నారుటోకి జరుగుతున్న యుద్ధం గురించి తెలియడంతో తన ఫ్రెండ్స్ కి ఎలాగైనా హెల్ప్ చేయడానికి కిల్లర్ బీతో కలిసి బ్యారియర్ బద్దలు కొట్టుకొని మరీ బయలుదేరతాడు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే అన్ని కంట్రీ రూలర్స్ ని యుద్ధంలో సేఫ్టీ కోసం ఒక చోట దాచారు. వాళ్ళని జెట్సు కనిపెట్టి క్యాప్చర్ చేద్దామనుకుంటే మన మిజుకాకి ఎంట్రీ ఇచ్చి ఆపుతుంది. వాళ్ళని బంధించాలంటే నిన్ను ఓడించాలా, మమ్మల్ని ఓడించాలి. అందరినీ జెట్సు తన వుడ్ స్టైల్ జుట్సుతో అటాక్ చేస్తుండగా దూరంగా ఉన్న నారుటో ఇంకా బీచక్రాన్ని సెన్స్ చేస్తాడు. మొత్తానికి బయటికి వచ్చారా అని ఈ విషయం మాదరాకి చెప్పడానికి వైట్ జెట్సుని పంపుతాడు. కట్ చేస్తే మాదరాకి న్యూస్ చెప్పి ఇంకా కంట్రీ రూలర్స్ని ఏం చేయమంటావు, ఇంకా వాళ్ళతో మనకి పని లేదు, వాళ్ళని కేవలం 8 టైల్స్ ఇంకా 9 టైల్స్ని బయటికి తెప్పించడం కోసం వాడదామనుకున్నా. ఇక వెంటనే బయటకు వచ్చిన వాళ్ళని క్యాప్చర్ చేసి సుకేనోమే ప్లాన్ స్టార్ట్ చేసి అందరినీ అంతం చేయాల్సిన టైం వచ్చింది. అయ్యో, బ్లాక్ సెట్స్ మిజుకాకితో ఫైట్ చేస్తూ సంతోషపడుతున్నాడే, వాడిని అదే కంటిన్యూ చేయమను. మిజుకాకి అక్కడ ఉండి వాళ్ళ ఫోర్సెస్ డివైడ్ అయితే మనకు ఉపయోగపడుతుంది. మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఆఖరికి నేను యుద్ధంలోకి వెళ్ళే టైం వచ్చింది. కట్ చేస్తే బ్యాటిల్ ఫీల్డ్ లో చోజా తన టీం సాయంతో డాన్ని 4 ఫ్లేమ్స్ ఫార్మేషన్ బ్యారియర్ యూజ్ చేసి బంధిస్తాడు. బ్యాకప్ గా వచ్చిన సెకండ్ డివిజన్ మొత్తం జెట్సు అందరినీ ఓడిస్తారు. చోజీ దారుయి కలిసి కాకుజోను ఓడించి ఇక్కడ మేమే గెలిచాం, ఎంతో మంది ప్రాణాలిచ్చి మరీ మిమ్మల్ని ఆపారు అని అంటుండగా సడన్ గా మాదరా ఎంట్రీ ఇస్తాడు. రాగానే గ్యాప్ లేకుండా తన గెడో స్టాట్యూని సమన్ చేసి అటాక్ కి పంపుతాడు. దానిని ఆపడానికి చోజీ ఇంకా చోజా కలిపి అటాక్ చేస్తారు, కానీ స్టాట్యూ వాళ్ళనే నెట్టేస్తుంది. కట్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ హెడ్ క్వార్టర్స్ కి తెలియడంతో ఎనిమీ లీడర్ అప్పుడే యుద్ధంలోకి ఎందుకు వచ్చాడా అని కంగారు పడతారు. ఇదే టైంలో కిల్లబీ ఇంకా నారుటో కలిసి తప్పించుకున్నారు అన్న న్యూస్ వస్తుంది. ఆ జించురికి ఇంకా నేనే ఆపుతా, సునాడే నువ్వు కూడా నాతో రా, మరి ఇక్కడ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్డర్స్ ఎవరిస్తారు, షికాకు ఇక్కడ నువ్వు చూసుకో అని రైకాగే సునాడేతో కలిసి నారుటో ఇంకా బీని ఆపడానికి బయలుదేరతాడు. తిరిగి బ్యాటిల్ ఫీల్డ్ లో విధ్వంసం చేస్తున్న గెడో స్టాట్యూని కిట్సూచి తన ఎర్త్ స్టైల్ జుట్సు వాడి ఆపడానికి ట్రై చేస్తే స్టాట్యూ లైటింగ్ జుట్సు వాడి అందరినీ బ్లాస్ట్ చేస్తుంది. ఇక్కడ దారుయికి రైకాగే గెడో స్టాట్యూలో టెయిల్ బీస్ట్ చక్రాన్ని సీల్ చేస్తున్నారు అని చెప్పడం గుర్తుకు రావడంతో, అంటే వాడు నేను సీల్ చేసిన కింకకు 9 టైల్స్ చక్ర కోసం వచ్చాడా అని ఆలోచిస్తూ ఉండగా ఆల్రెడీ మాదరా బాటిల్ దగ్గర ఉంటాడు. నిన్న టూల్స్ తీసుకొనివ్వను, నాకు టూల్స్తో కాదు వాటి లోపలున్న వాటితోనే పని, నీకు టూల్స్ అంతగా కావాలంటే తర్వాత తప్పకుండా ఇస్తా అంటుండగా షికమారు తన షాడో పొజిషన్ జుట్సుతో మాదరాని బంధించి వాళ్ళలో ఓపికన్న వరకు కింకకు ఇంకా గింకకుని మమ్మల్ని అటాక్ చేయడానికి వాడుకొని ఓడిపోయిన తర్వాత గెడో స్టాట్యూలో సీల్ చేద్దాం అనుకుంటున్నావా, నీ అంత తెలివైనోడు నా శత్రువైనందుకు బాధగా ఉంది అంటూ గెడో స్టాట్యూ వాళ్ళని అటాక్ చేసేలా చేసి తప్పించుకుంటాడు. ఇదే టైంలో కకాషి టీమ్ 7 నింజా స్వార్డ్స్మెన్తో ఫైట్ చేస్తుంటే గారా ఇంకా ఎనిమి ఎప్పుడు అటాక్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నాడు. ఇలా యుద్ధంలో మొదటి రోజు ముగిసింది. ఈ యుద్ధంలో అస్సలు ఓడిపోలేను, ఎలాగైనా సరే ఏళ్ల కొద్దీ నా మనసారా వెయిట్ చేస్తున్న సుకేనోమే ప్లాన్ ని అమలు చెయ్యాలి, రేపటితో దీనిని పూర్తి చేస్తా. ఇదే టైంలో కాబుటో ఫైట్ చేస్తున్న తన రియానిమేషన్ షినోబికి బ్రేక్ ఇస్తాడు. 80,000కి 40,000 అంతమంది మన వాళ్ళు మరణించారు, 150,000 అంతమంది అకాట్స్కి మన వాళ్ళు మట్టి కలిపారు. అయితే 2 వైపులా సగం మందా, కానీ మన వైపు మరణించింది అసలైన మనుషులు. బ్యాటిల్ ఫీల్డ్ కి నైట్ కూడా రెస్ట్ తీసుకోకుండా వెళ్తున్న మన హీరో నారుటోని 9 టైల్స్ పలకరిస్తుంది. నారుటో, నువ్వు నా చక్రాన్ని అలా వేస్ట్ చేస్తూ ఉండగా నేను నీ లోపల నుంచి నిన్ను చూస్తూనే ఉన్నా, నువ్వు ఎల్లప్పుడూ చాలా సాఫ్ట్గానే ఉంటావు. చూస్తుంటే నా చక్రాన్ని తీసుకోవడం వల్ల చిక్కిపోయిన నువ్వు మళ్ళీ నార్మల్ అయినట్టున్నావే. అయినా కొత్తగా ఏంటిది 9 టైల్స్,
నువ్వు నాతో మాట్లాడాలనుకుంటున్నావా? పాపం ఒంటరిగా ఫీల్ అవుతున్నావని అర్థమవుతుంది, కానీ ఇప్పుడు నేను బిజీగా ఉన్నా. ఈ యుద్ధం మొత్తాన్ని నువ్వు ఒక్కడవే ఆపేద్దాం అనుకుంటున్నావా? అది జరగని పని. అక్కడుంది మాదర. నా పవర్ తీసుకో, నీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నమ్మేసి నేను విడిపిస్తా అనుకున్నావా? చూస్తుంటే తెలివి పెరిగినట్టే ఉందే. కావాలంటే యుద్ధం తర్వాత మాట్లాడుకుందాం. బాయ్. నీ ఫ్రెండ్స్ చావడం మొదలైతే నీలో కూడా ద్వేషం పెరుగుతుంది. అది జరిగే ముందే యుద్ధాన్ని ఆపగలవా? ఒకవేళ ఆపినా ఎనిమి ద్వేషం పెరుగుతుంది. ఆ ద్వేషాన్నంతా ఒక్కడివే భరించగలను అనుకుంటున్నావా? ఇక నువ్వు నన్ను తక్కువ అంచనా వేయడం మానే. నీకేం అర్థం కాదు. నువ్వు అమాయకుడివి. నువ్వందరి ద్వేషాన్ని ఒక్కడివే భరించగలను అనుకుంటున్నావా? యుద్ధం మొదలైంది. చాలానే మంది నష్టపోయారు. దానికి తగ్గట్టు ద్వేషం కూడా పెరిగింది. ఒక్కసారి ఆలోచించు. నీ ఫ్రెండ్ అయిన సాస్కే ద్వేషంలో మునిగాడు, కానీ వాడిని ఆపడానికి ఒక్కటైనా చేయగలిగావా? ఆ రోజు ఇది గ్రహించావు కదా అనడంతో నారుటోకి చిన్నప్పుడు అకాడమీలో సాస్కేతో ఫైట్ చేసిన రోజు గుర్తొస్తుంది. అప్పుడు సాస్కే నారుటోను ఓడించినప్పుడు నారుటో సాస్కే కళ్ళల్లో ఉన్న ద్వేషాన్ని గమనిస్తాడు. గుర్తొచ్చినట్టుంది. ఆ ద్వేషం సాస్కేనేం చేసింది? అయితే ఇదేనా నాతో చెప్పాలనుకున్నది? వాడిని కాపాడలేకపోయాను కాబట్టి భయపడి ఏం చేయలేను అనుకుంటున్నావా? నువ్వే అమాయకుడివి. ఒక్క సాసుకేనే కాపాడలేకపోయావు. అంత కాన్ఫిడెంట్ గా ఎలా ఉన్నావు? నీ నిర్ణయం మీద నువ్వు అనుమానపడితే నీ పని అయిపోయినట్టే. సాస్కేని మార్చడానికి, ఈ యుద్ధాన్ని ఆపడానికి ఏదో దారి కనిపెడతా, నువ్వే చూడు అనడంతో నైన్ టైల్స్ తనని పవర్ కోసం సాయం అడిగిన నారుటో నుంచి తనకి కావాల్సిన పవర్ని ఫైట్ చేసి తీసుకున్న నారుటోగా మారడం గుర్తు తెచ్చుకొని, ఆ చిన్న పిల్లాడు నాతో సవాల్ విసిరేంత పెద్దోడయ్యాడా? హే నైన్ టైల్స్, ఏదో ఒక రోజు నీలో నా హేట్రెడ్ గురించి కూడా ఏదో ఒకటి చేస్తా. నన్ను నువ్వు చాలా బాధ పెట్టావు, కానీ ద్వేషిస్తే ఎంత బాధ వస్తుందో నాకు తెలుసు. నేను నైన్ టైల్స్ రా. నీలాంటి వాడు జాలి చూపే అంత దీనస్థితికి పడిపోలేదు. నేను ద్వేషానికి మరో రూపాన్ని. అయితే ఓకే, నేను చిన్న పిల్లోడినేం కాదు. చెప్పినట్టే ఏదో ఒక రోజు నేను మారుస్తా అంటూ బాయ్ చెప్పి తిరిగి బ్యాటిల్ ఫీల్డ్ వైపు బయలుదేరతాడు. కట్ చేస్తే యుద్ధంలో జరిగిన గాయాల వల్ల చాలా మంది షినోబి మెడికల్ యూనిట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ యుద్ధాన్ని ఆపిన టాపి ఎనిమీకి చెందిన జెట్సు ఆర్మీ పగలు ఫైట్స్ లో వాళ్ళు అబ్జర్వ్ చేసుకున్న చక్ర ద్వారా మారువేషంలో ఈ మెడికల్ క్యాంప్లోకి చొరపడి అందరినీ వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇక్కడ ఎనిమీ నెజీ రూపంలో మారువేషం వేసుకొని మెల్లగా అందరినీ చంపుతున్నట్టు మనకి రివీల్ అవుతుంది. అలా సాకురాని చంపడానికి తన టెంట్ దగ్గరికి వస్తాడు. ఎలా ఉన్నావు సాకురా? గుర్తు తెలియని వ్యక్తి ఎప్పుడైనా మనపై దాడి చేయొచ్చు. అవును, మనం జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు సాకురా, కెప్టెన్ షిజునే ఎక్కడుందో నీకు తెలుసా? ఎనిమీ గురించి ఏమైనా క్లూస్ దొరికాయా? లైట్గా. చిన్నవైనా సరే మనం రిపోర్ట్ చేయాలి కదా. తను B2 టెంట్లో ఉందనుకుంటా. టొంటోని పరిశీలిస్తుంది. దాని కాలుకి గాయమైందంట. చేతికన్నా కాలుకు పర్లేదు కదా. అవును, చేతికైతే సీల్స్ ఫామ్ చేయడం కష్టం అవుతుంది కదా అన్నట్టు సాకురా, నా చేతిని ఒకసారి చూస్తావా? ఇంకా నొప్పిగా ఉంది. రా, అక్కడ కూర్చో. ఎలా కనిపెట్టావు? పందికి చేతులుండవరా పెచ్చానా? ఇక్కడ సాకురాకి ఒక్కడే కాదు, చాలా జెట్స్ ఇలా దొంగదాడి చేస్తున్నారని తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ని హెడ్ క్వార్టర్స్ కి తెలియచేయడంతో హెడ్ క్వార్టర్స్ లో షికాకు దీనిని కౌంటర్ చేయడానికి ఏ ప్లాన్ వెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే బ్యాటిల్ ఫీల్డ్ వైపు వస్తున్న నారుటో ఇంకా బీని రైకాగే ఇంకా ట్సునాడే ఆపుతారు. ట్సునాడేని చూసిన బీ, బ్రా కూడా లేదేంటి అని షాక్ అవుతాడు. బీ, ఎంత ధైర్యం ఉంటే నా ముందే హొక్కగేని గుడ్లు అప్పగించి చూస్తావా? నో, అలా కాదు బ్రదర్, నేను షాక్ అయ్యా. అవి నిజంగానే చాలా పెద్ద ఉన్నాయని షాక్ అయ్యా. మేము మిమ్మల్ని ఆపడానికే వచ్చాం. ఇక్కడ నారుటోని చూసిన ట్సునాడే, ఇది నైన్ టైల్స్ చక్రానా? మొత్తానికి సాధించావు నారుటో. బ్రదర్, దయచేసి నారుటోని వెళ్ళనివ్వు. ఎక్కడికి వెళ్ళేది? మిమ్మల్ని కాపాడడానికే యుద్ధం. మీరు దొరికిపోతే ఎనిమి తన జుట్సు పూర్తి చేసి ఈ లోకాన్ని నాశనం చేస్తాడా? తెలిసి కూడా ఎందుకొచ్చారు? మీకు బుద్ధి లేదా? తెలుసు కాబట్టే మమ్మల్ని కాపాడడం కోసం అందరూ గాయపడుతున్నారు. అది నేను భరించలేను. అందరూ చనిపోయి నేను ఒక్కడనే మిగిలితే
ఏంటి లాభం? నాకు అది వద్దు. ప్రపంచమంతా అవ్వడం కన్నా పర్లేదు. దానికోసమే అందరూ పోరాడుతున్నారు, వాళ్ళ ప్రాణాలు కూడా ఇస్తున్నారు. అవును, ఇదంతా తెలిసి కూడా కుదురుగా కూర్చునే వాళ్ళు ఉంటారేమో. నేను అలా చెయ్యలేను, నిన్ను వెళ్ళనిచ్చేదే లేదు అనడంతో నారుటో తన ఫుల్ స్పీడ్తో వెళ్ళడానికి ట్రై చేస్తే రైకాగే నారుటోని తిప్పి కొడతాడు. ఇంకా స్పీడ్ పెంచి ట్రై చేసినా రైకాగే నారుటోని అందుకుంటాడు. నాకన్నా ఫాస్ట్గా వెళ్ళే షినోబియే లేడు. ఫోర్త్ హోకాగే చనిపోయినప్పటి నుంచి మీకు నా నాన్న తెలుసా? చాలాసార్లే తనతో తలపడ్డా. నాకు సరితోగే షినోబి అని నేను నమ్మా. మీ లీఫ్కి చెందిన లెజెండరీ సానినైన జిరాయా వాడే ప్రపంచాన్ని కాపాడే చైల్డ్ ఆఫ్ ప్రాఫెసీ అని నమ్మాడు. కానీ వాడికి ఏమైంది? ప్రపంచం ఇలా అయినప్పుడు వాడెక్కడా లేడు. ఎందుకంటే వాడు 9 tails నాపలేకపోయాడు. వాడు కొడుకైన నువ్వు వాడి ఫెయిల్యూర్ నుంచి ఏం నేర్చుకోలేదు. నువ్వు నా నాన్న గురించి అంతా తెలిసినట్టు మాట్లాడకు అంటూ నారుటో తన మదర్ మినాటో గురించి చెప్పింది. తన పేరెంట్స్ తన గురించి చేసిన త్యాగం గురించి చెప్పింది. ఇంకా తన నాన్న తనని ఎంత నమ్మాడో తెలుసుకొని ఫోర్త్ హోకాగే ఫెయిల్ అవ్వలేదు. నువ్వు నిజంగానే వెళ్ళాలనుకుంటే నిన్నెక్కడే అంతం చేస్తాను. అప్పుడు 9 tails మళ్ళీ పుట్టే వరకు ఎనిమి తన ప్లాన్స్ ఆపుకుంటాడు అని రైకాగే అటాక్ చేస్తే బి ఆపుతాడు. నువ్వదే చెయ్యాలనుకుంటే 8 tailsని చంపినా అదే అవుతుంది కదా. అప్పుడు కూడా ఎనిమి ప్లాన్ ఆగుతుంది కదా. రైకాగే, అలయన్స్ లో అందరి అభిప్రాయం తీసుకోకుండా నీ అంతటి నువ్వు ఇది చేయడానికి నేను ఒప్పుకోను. సుప్రీం కమాండర్ అయిన నువ్వు కూడా ఇది చెయ్యకూడదు. ఈ యుద్ధం గెలవడానికి నేను పూర్తి బాధ్యత తీసుకుంటా. దానికోసం ఏమైనా చేస్తా. అయితే 8 tailsని కాకుండా నారుటోనే ఎందుకు చంపాలనుకుంటున్నావు? నిజంగానే నా తమ్ముడిని చంపాల్సి వస్తే రైకాగేలా బాధ్యత తీసుకుంటా. కానీ ఇప్పుడు ఇద్దరిలో ఒక్కరిని చంపితే చాలు. కాబట్టి నారుటోనే. ఎందుకంటే జించురికిలా తనలో ఉన్న టెయిల్ బీస్ట్ బాంబ్ కూడా వాడగలిగే బిఏ ముఖ్యం. మీ జించురికి మీకోసం మాత్రమే కాదు, కంట్రీస్ మధ్యలో బ్యాలెన్స్ని, మీ విలేజెస్ యొక్క పవర్ని తెలియజేస్తాయి. మీకు నచ్చినట్టు చేస్తా అంటే కుదరదు. మీ బాధ్యత మీరు నిర్వర్తించాల్సిందే. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు, కానీ నాకంటూ వదులుకోలేనివి కూడా ఉంటాయి. అది వదులుకుంటే కేవలం ఒక వెపన్గా మిగిలిపోతా. అసలు వాడి కోసం ఎందుకింత దూరం వెళ్తున్నావు? మన ఫిస్ట్స్ కలిసే ఉన్నాయి, అయినా నా ఫీలింగ్ తెలుసుకోలేకపోతున్నావా అన్నయ్య అనడంతో రైకాగేకి బీని తన ఫస్ట్ కలుసుకొని తన బ్రదర్గా యాక్సెప్ట్ చేసిన రోజు, బీతో కలిసి గడిపిన కాలం గుర్తొస్తాయి. మన డబల్ లారియట్లో 2 వైపులు సమాన శక్తి ఉండాలి. ప్రస్తుతానికి నేను నీ శక్తికి మ్యాచ్ చేయాలని ఆ శక్తి తగ్గిస్తున్నా. తెలుసులేరా, నీ అన్నని పట్టుకుని రా అంటావా? చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు నా శక్తిని నువ్వు అందుకోలేక నేను నా శక్తిని తగ్గిస్తా. అలా కిల్లర్ బీలో 8 tailsని సీల్ చేస్తారు. తర్వాత బి, ఏ కలిసి ఒకరోజు ఫోర్త్ హోకాగే అయిన మినాటోతో కూడా తలపడతారు. ఈ ఫైట్లో బి తన బ్రదర్కి ఎంత గౌరవం ఇస్తున్నాడో తెలుసుకున్న మినాటో, నీకు మంచి ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు నాలాగే. నెక్స్ట్ మనం కలుసుకునే టైంకి కాగే అవుతాం. కానీ నీ బ్రదర్కి ఏం ఇంపార్టెంటో త్వరలో తెలుసుకోకపోతే వాడిని కోల్పోతావు. ఒక జించురికిలా, ఒక మనిషిలా. తిరిగి ప్రెజెంట్కి వస్తే బి ఆపుతుండగా తప్పించుకుందామనుకున్న నారుటోని రైకాగే మళ్ళీ ఆపుతాడు. నారుటోని అటాక్ చేయబోయిన రైకాగేని బి ఆపితే నారుటో తప్పించుకోవడానికి మళ్ళీ ట్రై చేస్తాడు. కానీ రైకాగే బీని నారుటో పైకి విసురుతాడు. హోకాగే, అలా స్తంభంలా నుంచి ఒకపోతే నాకు సాయం చెయ్యి. ఇక్కడ సునాడే నారుటో గురించి ఆలోచించి ప్రాణం పోయేదాకా వచ్చిన తనని పట్టు వదలకుండా కాపాడిన నారుటోని గుర్తు తెచ్చుకొని సునాడే కూడా రైకాగేని ఎదురిస్తుంది. హోకాగే, ఏం చేస్తున్నావు? నారుటోని ఇప్పుడు నువ్వు చంపితే ఎనిమీ ప్లాన్ 9 tails పుట్టే వరకు డిలే చేయొచ్చు. కానీ తర్వాత వచ్చే జించురికి ఇంత బాగా 9 tails చక్రాన్ని కంట్రోల్ చేయగలడనుకుంటున్నావా? యుద్ధంలో ఎవరిది పై చేయో తెలీదు. కాబట్టి 9 tailsని దాయకుండా మన ఫుల్ పవర్ ఉపయోగిద్దాం. నేను నారుటోని వెళ్ళనిస్తా. మీ అందరికీ నారుటోపై అంత నమ్మకం ఎందుకు అంటుండగా బి లారియట్తో అటాక్ చేస్తే, నీ లారియట్తో నన్ను ఎప్పటికీ ఓడించలేవు. నువ్వు రైకాగే అయినప్పటి నుంచి నేనెంత స్ట్రాంగో మర్చిపోయావురా. నువ్వు నారుటో జించురికి, మీరు విలేజెస్కి అవసరం. కాబట్టి మిమ్మల్ని వెళ్ళనివ్వను. జించురికి ఎంత స్ట్రాంగ్ అయినా అందరూ ఇప్పటి వరకు ఆ కట్స్కి చేతిలో ఓడిపోయి సీల్ అయిపోయారు. నారుటో నేను ఓడిపోము, ప్రమాణం చేస్తున్నా మనం పంచుకునే బంధం మీద. అయితే చూపించు ఎవరి లారియట్ గొప్పదో అని తలబడి తన లారియట్తో బి రైకాగే ఓడిస్తాడు. నారుటో నేను జించురికి కాబట్టి ఎంత స్ట్రాంగ్ అవ్వలేదు. నా లోపల దానికి మించిన పవర్ ఉంది. 8 tailsని పొందడానికి ముందే నీ నుంచి పొందిన మాటలు ఇంకా నీ బంధం, అది నాతో ఉన్నంత వరకు నన్నెవరూ ఆపలేరు అనడంతో రైకాగే,
అన్న విషయం గుర్తొచ్చి నువ్వు నాకు చాలా ముఖ్యం, మనమే అల్టిమేట్ ట్యాగ్ టీమ్, ఈ పదాల వల్లే ఇంత స్ట్రాంగ్ అయ్యావంటున్నావా? జించురికి అవ్వడంతో చాలానే కోల్పోయా, కానీ అప్పుడే నాతో ఉన్న వాటిని ఎప్పుడూ కోల్పోకూడదనుకున్నా. నా లోపల ఉన్న బీస్టే నన్ను స్ట్రాంగ్ చేయలేదు. నా లోపల నీ మాటలిచ్చిన వెలుగు ఒక సన్నంత బలాన్నిచ్చాయి. ఆ మాటలే నా స్ట్రెంగ్త్. నారుటో లోపల కూడా అలానే సన్నుంది. నిజం చెప్పాలంటే వాడికి రెండున్నాయి. అవును, చెప్పాలంటే ఉజుమాకి నారుటో, నీలో ఉన్న 2 సన్స్ ఏంటి? నా అమ్మ ఇంకా నాన్న. 4th హోకాగే ఇంకా కుషినానా, వాళ్ళు నువ్వు పుట్టినప్పుడే చనిపోయారు కదా. 9 టైల్స్ పవర్ని పొందేటప్పుడు మా నాన్న అమ్మని కలిసేలా చేశాడు. తన చక్రాన్ని 9 టైల్స్ సీల్ లోపల పెట్టడం వల్ల సీల్ ఓపెన్ చేసేటప్పుడు కలిసా. ఇదంతా నా కోసం చేశారు. మా అమ్మ నాతో మా నాన్న నమ్మిన 2 విషయాల గురించి చెప్పింది. మొదటిది, ఈ లోకాన్ని ఏదో ఒకరోజు మాస్కడ్ మ్యాన్ ప్రమాదంలో పడేస్తాడు. ఇంకా రెండోది, వాడు నాపేది 9 టైల్స్ పవర్ని కంట్రోల్ చేసిన నేనే. దీనితో రైకాగే ఇంకా సునాడేకి మాస్కడ్ మ్యాన్ మాదరాని మినాటో ఇదంతా ఎందుకు చేశాడో అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుంది. అయితే మినాటో ఇదంతా నీకు అప్పచెప్పాడా? తను ఫెయిల్ అవ్వలేదంటున్నావా? నిజమే, నా నాన్న చనిపోయాడు. నా అమ్మతో కలిసి చేస్తూ వాళ్ళు విలేజ్ని కాపాడారు, నన్ను కాపాడారు. ఎనిమి నుంచి 9 టైల్స్ నుంచి వాళ్ళు నా మీద నమ్మకం ఉంచారు. రైకాగే, నారుటో 9 టైల్స్ని కంట్రోల్ చేశాడు, మినాటో నమ్మినట్టే. కాబట్టి నారుటోని వెళ్ళనిస్తే షినోబిని ఈ ప్రపంచాన్ని కాపాడినట్టే. ఏమంటావు రైకాగే? అలానే నన్ను కూడా వెళ్ళనివ్వు బ్రదర్. మా ఇద్దరికి భయం లేదు, కానీ ఎనిమి ఎంతున్నా ఏ భయం లేకుండా ఎదిరించే మేమే ఎనిమిని ఓడిస్తాం అంటుండగా రైకాగే బీని పక్కకి తోసి తన ఫుల్ పవర్కి వెళ్ళి నారుటోని అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ నారుటో టెలిపోర్ట్ అయ్యి తప్పించుకోవడం చూసిన అందరికీ మినాటోనే గుర్తొస్తాడు. నువ్వు చెప్పినట్టే ఓడిపోతే ప్రపంచాన్ని కాపాడలేను, కాబట్టి నేను ఓడిపోను మా నాన్నలాగే. అది నేను నా ఫుల్ పవర్తో టెస్ట్ చేద్దాం అనుకున్నా. నా మ్యాక్స్ స్పీడ్ని తప్పించుకున్న రెండో వ్యక్తివి నువ్వే. చూస్తుంటే నువ్వు ప్రపంచాన్ని కాపాడతావేమో, వెళ్ళు అనడంతో నారుటో మళ్ళీ బ్యాటిల్ ఫీల్డ్కి బయలుదేరతాడు. కట్ చేస్తే తెల్లవారుతుంది. ఇప్పటికీ వాళ్ళ కళ్ళకి అలవాటు పడుంటారు. ఇది 6 పాత్స్ ఆఫ్ పెయిన్కి కొత్త వర్షన్, జించురికితో అంటూ నాగటోలాగా జించురికిని 6 పార్ట్స్లా వాడి యుద్ధానికి రెడీ అవుతాడు. జెట్సు బాడీని అనలైజ్ చేసిన సాకురా ఇంకా షిజునే జెట్సులో ఫస్ట్ హోకాగే సెల్స్ ఉన్నాయని కనిపెట్టి హెడ్ క్వార్టర్స్కి చెప్తారు. హెడ్ క్వార్టర్స్కి అప్పుడే తిరిగి వచ్చి ఈ న్యూస్ తెలుసుకున్న సునాడే, అయితే మాదరాలో కూడా ఫస్ట్ హోకాగే సెల్స్ ఉంటాయా? దీనివల్లే వాడు ఎంతకాలం బతికాడా? అయితే దీన్ని బట్టి వాడిని ఓడించడానికి ఏమైనా క్లూస్ దొరికాయా? లేదు, చెప్పాలంటే వాడిని ఓడించలేమేమో అనిపిస్తుంది. నాకెందుకో మాదరా ఇమ్మోర్టల్ అనిపిస్తుంది. వెంటనే నారుటోకి బీకి జెట్సు ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పండి అనడంతో షికాకు నారుటోని కాంటాక్ట్ అయ్యి జెట్సు గురించి చెప్పి అందరినీ గెంజుట్సులో పెట్టాలన్న మాదరా ప్లాన్ గురించి కూడా చెప్పి, ఇంకా వీళ్ళతో పాటు నువ్వు ఫేస్ చేయాల్సింది ఫస్ట్ హోకాగే సెల్స్ ఉన్న మొక్క మనుషులు, అంతేకాకుండా ఈ లోకానికి చెందని జాంబీ మనుషులు. వాళ్ళని ఆపాలంటే సీలింగ్ ఒక్కటే దారి. ఇక్కడ తన వైపుగా వస్తున్న షినోబిని నారుటో అటాక్ చేసి వాళ్ళంతా ట్రాన్స్ఫార్మ్ అయిన వైట్ జెట్సు అని రివీల్ చేయడంతో ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఏం ఫైట్ చేశాడండి మన హీరో నారుటో. ఒక్క రసెంగన్ యూస్ చేయడానికి క్లోన్ యూస్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు రసెంగన్కి ఎన్నో వేరియేషన్స్తో ఫైట్ చేస్తాడు. కొత్త మినీ రసెన్ షురికెన్ కూడా యూస్ చేస్తాడు. ఇదంతా ఎందుకు? నేను నీకు ట్రైనింగ్ ఇచ్చినందుకు. తర్వాత అన్ని బ్యాటిల్ ఫీల్డ్స్ని ఒకేసారి కవర్ చేయడానికి తన మల్టీ షాడో క్లోన్ జుట్సు వాడి బయలుదేరతాడు. కట్ చేస్తే గారా ఆర్మీ వైపు వెళ్తున్న 4 కాగే దగ్గరికి వస్తాం. ఇక్కడ గారా తన శాండ్ సునామీ వాడి అటాక్ చేస్తే ఇది చూసిన 4th కాగే, ఇది వంటేలైన షుకాకు పవర్ కదా, వాడప్పుడే తన స్లీపింగ్ పాసం టెక్నిక్ని మొదలుపెట్టాడా అని తన గోల్డ్ డస్ట్ వాడి శాండ్ నాపుతాడు. కానీ గారాని చూసి షుకాకు కాదా, గారానా? వెంటనే గారా తన శాండ్తో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తే సెకండ్ సూచికాగే తప్పించుకుంటాడు. దానితో సెకండ్ సూచికాగే ఇంకా థర్డ్ సూచికాగే వాళ్ళ పార్టికల్ స్టైల్ జుట్సుతో తలపడతారు. నాన్న, మిమ్మల్ని చూసి చాలా కాలం అవుతుంది. గారా, షుకాకు ఎక్కడ? వాడిక లేడు. ఇప్పుడు నేను మీరు క్రియేట్ చేసిన జించురికిని కాదు. అది ఎలా సాధ్యం? మిమ్మల్ని ఇప్పుడు కంట్రోల్ చేస్తున్న అకాట్స్కి నాలో షుకాకుని ఎక్స్ట్రాక్ట్ చేసి నన్ను చంపారు. కానీ నా ఫ్రెండ్ సాయంతో, చియోబామ సాయంతో నేను మళ్ళీ బతికొచ్చా. ఏంటి? చియో అలాంటి పని చేసిందా? నీకు ఫ్రెండ్స్ ఏంటి? నీకు నిజంగానే ఫ్రెండ్స్ ఉన్నారా అనడంతో గారా తను బతికొచ్చినప్పుడు తనని కాపాడిన నారుటోని ఇంకా తన కోసం వచ్చిన తన విలేజ్ షినోబిని గుర్తు తెచ్చుకొని, నాన్న
మీరు నన్ను 6 సార్లు చంపడానికి ట్రై చేశారు. దానివల్ల నాలో భయం ఇంకా మీపై ద్వేషం పెరిగాయి. కానీ మీపై నాకు అలాంటి ఫీలింగ్ ఇప్పుడు లేదు. మీరు అలా ఎందుకు చేశారో అర్థం చేసుకున్నా. విలేజ్లో ఉన్న ప్రజల్ని కాపాడడం ఇప్పుడు కాజేకాగే అయిన నా బాధ్యత కూడా. నువ్వు కాజేకాగే అయ్యావా? అంతేకాదు, ఇప్పుడు క్రియేట్ అయిన షినోబి అలయన్స్కి కమాండర్ కూడా. ఓ, అందుకేనా నేను రకరకాల విలేజెస్లో షినోబిని సెన్స్ చేస్తున్నా. మమ్మల్ని చంపేటట్టయితే ముందు మమ్మీగాడితో మొదలెట్టండి. కావాలంటే చప్పట్లు కొట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తా. వాడు నీ కొడుక, మంచి షినోబిలా ఉన్నాడు అనడంతో గారా ఫాదర్కి గతం గుర్తొస్తుంది. పుట్టుకతోనే చాలా చిన్నగా పుట్టిన గారా తను పుట్టడంతోనే తన తల్లి చనిపోతుంది. పెరిగాక తనలో ఉన్న జించురికి వల్ల అందరూ ద్వేషిస్తారు. తనలో ఉన్న షుకాకుని సరిగ్గా కంట్రోల్ చేయలేకపోవడం వల్ల తన సొంత తండ్రి తన గార్డియన్ అయిన యాషమారుకి కాజేకాగేగా మిషన్ ఇస్తాడు. వాడికి రేపు మనం ఒక టెస్ట్ పెడదాం. వాడిని ఎదుర్కొని వాడి తల్లి గురించి మాట్లాడి బాధ పెట్టు. ఆ బాధలో కూడా వాడు కంట్రోల్ చేసుకుంటే వాడి మీద అసాసినేషన్ ఆపుదాం. నా చెల్లి గురించి మాట్లాడడం కరెక్టే అంటారా? తన తల్లిని గారా మనసారా ప్రేమిస్తున్నాడు, ఇంకా గౌరవిస్తున్నాడని నాకు తెలుసు. కాబట్టి వాడి ఒత్తిడిని తట్టుకోలేకపోతే వాడికి జించురికి అయ్యే అర్హత లేదు. దీనివల్ల గారాని అటాక్ చేసిన యాషమారుని గారా చంపుతాడు. ఇది తెలుసుకున్న గారా తనని ఎంతగానో ప్రేమించే తన గార్డియన్ ఎందుకు చంపాలనుకున్నాడు అని షాక్ అవుతాడు. ఎందుకు ఇలా చేసావు? ఇది ఒక ఆర్డర్. మిమ్మల్ని చంపమని ఆర్డర్ వేశారు. కాజేకాగే అయిన మీ నాన్న నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు? పుట్టుకతోనే మీలో షుకాకుని సీల్ చేసి మిమ్మల్ని ఒక ఎక్స్పెరిమెంట్లా గమనిస్తూనే ఉన్నారు. కానీ మీరు షుకాకు శాండ్ పవర్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. దానివల్ల మీలో ద్వేషం పెరిగినప్పుడు విలేజ్కి ప్రమాదంలా మారుతున్నారు. కాబట్టి లేట్ అవ్వకముందే. అంటే ఇది నాన్న ఆర్డర్ చేయడం వల్ల బలవంతంగా చేయాల్సి వచ్చిందా? కాదు, కాజేకాగే నాకు ఆర్డర్ ఇచ్చింది నిజమే. కానీ కావాలనుకుంటే నేను రిజెక్ట్ చేయొచ్చు. గారా, చెప్పాలంటే నేను కూడా ఏదో మూల మిమ్మల్ని ద్వేషిస్తున్నా. నేనెంతగానో ప్రేమించే నా అక్కని మీ పుట్టుకతో చంపేశారు. తనకంటూ మిగిలింది మీరే అని చెప్పుకుంటూ మిమ్మల్ని బలవంతంగా ప్రేమించా. కానీ చెయ్యలేకపోతున్నా. తను మీకు అసలు జన్మనివ్వాలనుకోలేదు. విలేజ్ కోసం తనని బలి తీసుకున్నందుకు చివరి శ్వాస వరకు శపిస్తూ మరణించింది. అప్పటి నుండి నా మనసులో ఎప్పటికీ మానిపోని గాయం ఏర్పడింది. మీకు పేరు పెట్టింది నా అక్కే. వీడి పేరు గారా. తనని తాను మాత్రమే ప్రేమించుకునే రాక్షసుడు. నిన్ను మాత్రమే ప్రేమించుకో, నీ కోసం మాత్రమే పోరాడు, అప్పుడు నువ్వు మాత్రమే మిగులుతావు. ఇదే ఆమె కోరిక. కానీ ఆమె మీకు ప్రేమతో పేరు పెట్టలేదు. ఈ ప్రపంచాన్ని శపించి చనిపోతూ దానికి జ్ఞాపకంగా మిమ్మల్ని వదిలింది. మీరెప్పుడూ ప్రేమించబడలేదు అనడంతో తన సొంత తల్లి తనని ప్రేమించలేదని తెలిసిన గారా తట్టుకోలేక షుకాగుగా మారతాడు. ఇది చూసిన కాజేకాగే వీడొక ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ అనుకుంటాడు. ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాల్సింది, గారాకి తన గార్డియన్ అయిన యాషమారు ఇదంతా కావాలనే చెప్తాడు. ఎందుకంటే కాజేకాగే ఇచ్చిన మిషన్ వల్ల తన తల్లి తనని ద్వేషిస్తుందని మాట్లాడతాడు. దానివల్ల గారా మెంటల్గా ఎఫెక్ట్ అయి షుకాకుగా మారడంతో తనని తాను కంట్రోల్ చేసుకోలేని గారా ఎప్పటికైనా విలేజ్కి ప్రమాదం అని గారాని చంపడానికి అప్పటి నుంచి అసాసినేషన్ ట్రై చేస్తారు. ఈ రీయానిమేషన్ వల్ల ఒక ఉపయోగం ఉందిలే, నా అంతటా నేనే నీ అర్హత పరీక్షిస్తా. దీనితో గారాకి తన ఫాదర్కి ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఫైట్లో గారా తన శాండ్ రైన్ జుట్సుతో పైనుంచి అటాక్ చేయడం వల్ల తన ఫాదర్ గోల్డ్ డస్ట్ పైకి పంపి దానిని అడ్డుకుంటే గారా కింద నుంచి తన శాండ్తో ఎనిమిని బంధిస్తాడు. తన తల్లి షేప్లో శాండ్ ఫామ్ అవడం చూసిన ఫాదర్, నువ్వు పెరిగావు గారా, పేరెంట్స్ వాళ్ళ పిల్లలపై నమ్మకం ఉంచాలి. నిజమే కదా కరూరా? నేను వాడిలో ఉన్న శక్తిని గుర్తించలేకపోయా. ఏం మాట్లాడుతున్నావు? నీలో షుకాకు ఉన్నా లేకపోయినా ఈ శాండ్ ఎప్పుడూ నిన్ను కాపాడుతుంది. నిన్నెల్లప్పుడూ కాపాడింది మీ అమ్మ నిన్ను ప్రేమించింది. తను నన్ను ప్రేమించిందా? మరప్పుడు యాషమారు అటాక్ చేసినప్పుడు నేనే వాడికి అలా చెప్పమన్నాను. నువ్వు బాధపడినప్పుడు నీలో ఉన్న బీస్ట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడడానికి విలేజ్ కోసం చేశాను. యాషమారు ద్వేషించుంటే అది నన్నే, నిన్ను కాదు. ఎందుకంటే విలేజ్ కోసం నువ్వు కడుపులో ఉండగానే మీ అమ్మ కడుపులో షుకాకుని పెట్టింది నేనే. కానీ యాషమారు షినోబీగా, నా రైట్ హ్యాండ్గా, శాండ్కి చెందిన ఆన్బూ మెంబర్గా
తన విలేజ్ కోసం నా ఆర్డర్స్ పాటించాడు. తప్పు చేశా, నేను చేసిందంతా తప్పే. నిన్ను అనవసరంగా బాధ పెట్టా, నిన్ను చించురికి చేయడంతో నీ జీవితం నాశనం చేశా, నీ తల్లి ప్రేమని నీకు దూరం చేశా, ఒక తండ్రిగా నీకొక్కటే ఇచ్చా, బాధతో నిండిన మనసు అనడంతో గారాకి యాషమారు ఒకప్పుడు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. మన బాడీకైన గాయాలు రక్తం చిందించచ్చు, కానీ కాలం గడిచే కొద్దీ గాయం మానిపోతుంది. అంతేకాక గాయానికి మందు కూడా ఉంటుంది. కానీ అసలైన బాధ మనసుకైన గాయాల వల్లే. అవి మారడం చాలా కష్టం, కానీ మనసుకైన గాయానికి హీల్ చేయడానికి ఒక్కటే మందుంది. ఏంటది? ప్రేమ. ఇది ఎక్కడ దొరుకుతుంది? గారా, ఇది మీ దగ్గర ఆల్రెడీ ఉంది. మా అక్క మిమ్మల్ని నిజంగా చాలా ప్రేమించింది. మీ చుట్టూ మిమ్మల్ని కాపాడడానికి కదులుతున్న శాండ్ మీ తల్లి ప్రేమ వల్లే. ఆ శాండ్లో మీ తల్లి ప్రేమ నిండిందని నేను నమ్ముతున్నా. మా అక్క మిమ్మల్ని కాపాడాలనుకుంటుంది, తన చావు తర్వాత కూడా అని గుర్తు రావడంతో గారా కన్నీరు పెట్టుకుంటాడు. కరురా, వాడి తల్లిగా నీ ప్రేమే వాడి శక్తిగా మారింది. చావు తర్వాత కూడా వాడిని నమ్మి వాడిని కాపాడుతున్నావు. ఇంత దూరం వచ్చేలా చేసావు. దానివల్లే కాజేకాగా అయ్యావు, ఫ్రెండ్స్ని ఏర్పరచుకున్నావు. ఒకప్పుడు నీ నుంచి నేను దూరం చేసినవన్నీ మళ్ళీ సంపాదించావు. నీకు తండ్రిని చెప్పుకునే అధికారం కూడా నాకు లేదు. అమ్మ నిజంగానే అద్భుతం కదా. తన వల్లే మొట్టమొదటిసారి మీ నుంచి ప్రేమ అనే మందు లభించింది అంటూ సీల్ అవుతున్న ఫాదర్, నువ్వు నన్నెప్పుడో మించిపోయావు. ఇక విలేజ్ని నీకే వదులుతున్నా గారా. కట్ చేస్తే కలిసి వెళ్తున్న ఇటాచి ఇంకా నాగటో, మనం ఇంకా ఫైట్ చేసే టైం వచ్చిందనుకుంటా. ఎవరై ఉంటారు అనుకుంటుండగా నారుటో ఇంకా బి వస్తారు. ఉచిహా, ఇటాచి ఇంకా నాగటో. వాళ్ళు నీకు తెలుసా? హా, ఇద్దరూ తెలుసు. మనం ఆఖరిసారి కలిసి చాలా కాలం అయిందేమో, కానీ నాకు అది నిన్నే జరిగినట్టుంది. చూస్తుంటే చాలానే మారినట్టున్నావు నారుటో. ఇది 9 టైల్స్ చాక్రాని కంట్రోల్ చేయడం వల్ల వచ్చిన పవర్, నా చాక్రా మోడ్. ఏంటి, 9 టైల్స్ చాక్రాని కంట్రోల్ చేసావా? నేను ఊహించిన దానికన్నా ఎక్కువ ఎదిగావు. మరి నా మాస్టర్ జూనియర్ స్టూడెంట్ అంటే ఆ మాత్రం ఉండాలి. ఇదంతా నా వల్లే, నేను వాడికి చూపించిన దారి వల్లే. అయితే నీలో ద్వేషాన్ని జయించావా? హా, నా అన్నలా నువ్వు నేర్పిన పెయిన్ వల్ల, వాటర్ ఫాల్ ఆఫ్ ట్రూత్ దగ్గర ఇచ్చిన ట్రైనింగ్ వల్ల, మా అమ్మ నాన్న మీ అందరి సాయం వల్లే ఇది చేయగలిగా. నారుటో, నిన్నొకటి అడగాలి. నేను కూడా నిన్నొకటి అడగాలి. వాళ్ళని నేనే ముందు కనిపెట్టినట్టున్నా. 8 టైల్స్ ఇంకా 9 టైల్స్ వాళ్ళని బంధించగలిగితే వాడిని నేను కంట్రోల్లో పెట్టగలుగుతా అంటూ ఇటాచి ఇంకా నాగాటోని అటాక్ చేసేలా చేస్తాడు. దానిని బి సామెహాడతో ఆపుతాడు. ఇటాచి నారుటోతో ఫైట్ చేస్తూ, సాస్కే సంగతి ఏమైంది? వాడు విలేజ్ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు. అక్కట్స్కిలో కూడా చేరాడు. విలేజ్కి ఎందుకు తిరిగి వెళ్ళట్లేదు? నీ సీక్రెట్ మిషన్ గురించి తెలియడంతో విలేజ్ డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నాడు. మాదరా నాకు కూడా నీ నిజం చెప్పాడు. అలా జరిగిందా? అంటే మాదరా చెప్పిందంతా నిజమా? ఇటాచి, నువ్వు విలేజ్ని సాస్కేని కాపాడడానికి ఒక విలన్గా నటిస్తూ చనిపోయావు. సాస్కే నువ్వు పడ్డ బాధ అర్థం చేసుకున్నాడు. అందుకే నిన్నంత బాధ పెట్టిన విలేజ్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. తనెంతగానో ప్రేమించిన తన అన్నని ఇంత బాధకి గురి చేసిన విలేజ్ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు. విలేజ్లో అందరికీ తెలుసా? ఇది చెప్పినప్పుడు కకాషి సెన్సే ఇంకా కెప్టెన్ యామాటో కూడా నాతో ఉన్నారు. కానీ మాదరా చెప్పిన దానికి ఏ ఆధారం లేకపోవడంతో ఈ విషయం ఎవరితోని చెప్పొద్దని ఆర్డర్ వేశారు. అయితే ఎప్పటికీ ఎవరికి చెప్పకు. ఉచిహా క్లాన్ గౌరవాన్ని అలాగే ఉండని అంటుండగా నాగటో బాడీని కాబుటో కంట్రోల్ చేసి నారుటోని అటాక్ చేస్తే నారుటో తన చాక్రాతో తప్పించుకుంటాడు. సాస్కే నీకే వదిలేస్తా, వాడిని ఎప్పటికైనా నేనే మారుస్తా అంటుండగా నాగటో తన సమనింగ్ జుట్సు వాడతాడు. ఇదే టైంలో ఇటాచి కిల్లర్ బీని వెనక నుంచి అటాక్ చేస్తే బీ దానిని అడ్డుకొని ఇటాచిని బంధిస్తాడు. కానీ అది ఇటాచి కాదు, తన క్రోక్లోన్తో గెంజుట్సులో పెడతాడు. వెంటనే తనలో 8 టైల్స్ వల్ల బయటపడి బీ సామెహాడలో ఉన్న తన స్వాట్స్ తీసి ఇటాచితో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇదే టైంలో నాగటో సమన్స్తో నారుటో ఫైట్ చేస్తూ ఉండగా ఇటాచి మధ్యలోకి వచ్చి తన మాంగెక్యూ షారింగన్ యాక్టివేట్ చేస్తాడు. ఇది చూసిన నారుటో నోట్లో నుంచి ఒక క్రో బయటకు వస్తుంది. ఇది గతంలో నారుటోని ఇటాచి కలిసి తన గెంజుట్సులో పెట్టినప్పుడు తనకిచ్చిన పవర్ అని రివీల్ అవుతుంది. ఇక్కడ ఇటాచి నాగటో సమన్ మీద ఆ మాత్రాసు యూజ్ చేస్తాడు. ఏంటి, మిస్ అయిందా? నీ క్రోతో ఏదైనా చేసావా?
వాణ్ణి తక్కువ అంచనా వేసా. ఉచిహా ఇటాచి, నువ్వు అసలు వేరే లెవెల్ అంతే. రీయానిమేషన్ జుట్సు కంట్రోల్ నుంచి తప్పించుకున్నాడు. వెంటనే నాగటో మీద కూడా తన అమతరాసు యూజ్ చేసి తన ఇంక ఎనిమీ కంట్రోల్లో లేడు అని రివీల్ చేస్తాడు. ఎనిమీ టెక్నిక్ నుంచి ఒక గెంజుట్సు వాడి తప్పించుకున్నా. లీఫ్ విలేజ్ని నేను కాపాడేలా చేసే గెంజుట్సు నేను ఆ క్రోలో నా మాంగిక్యో షారింగన్ నేను చూసినప్పుడు బయటకు వచ్చేలా పెట్టా. నేను ఆ క్రో లెఫ్ట్ ఐలో ఒకటి పెట్టా. అది ఉచిహా షిసుయి మాంగిక్యో షారింగన్ అల్టిమేట్ గెంజుట్సు అయిన కోటామాట్సు కామి. నేను షిసుయి కంట్లో టార్గెట్ లీఫ్ని కాపాడేలా ఒక గెంజుట్సు పెట్టా. తర్వాత నేను ఒక క్రోలో దానిని పెట్టి నీకిచ్చా నారుటో. కానీ ఎప్పుడు అది నా మీద వాడుకుంటా అనుకోలేదు. అసలు ఇది నాలో ఎందుకు పెట్టావు? ఆఖరిసారిగా నేను షిసుయిని కలిసినప్పటికే డాన్జో తన రైట్ ఐని తీసుకున్నాడు. దానితో మిగిలిన లెఫ్ట్ ఐని విలేజ్ని కాపాడడానికి ఉపయోగించమని నాకు అప్పచెప్పి మరణించాడు. నువ్వు సాస్కేని నీ బ్రదర్ అన్నావు కాబట్టి నువ్వే తనని ఆపుతావని నేను నమ్మా. తన పవర్ పెంచుకోవడానికి ఎటర్నల్ మాంగిక్యో షారింగన్ పొందాలంటే వాడు నా కళ్ళని తనలో ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాడు. దీనివల్ల నీలో ఉన్న క్రో ట్రాన్స్ప్లాంట్ అయిన నా కళ్ళకి రెస్పాండ్ అయ్యి సాస్కే మీద కోటామాట్సు కామి యూజ్ చేస్తుంది, లీఫ్ని కాపాడుతుంది. అలాంటప్పుడు ఆ గెంజుట్సు సాస్కే మీద ముందే వాడచ్చు కదా. ఎందుకంటే అప్పుడు నేను అది చెయ్యలేక. షిసుయి మాంగిక్యోని యాక్టివేట్ చేయాలంటే 10 years గ్యాప్ ఇవ్వాలి. హాషిరామా సెంజు లాంటి చాక్రా లేకపోతే. అంతేకాక సాస్కేని నా చావుతో హీరోని చేద్దామనుకున్నా. ఇటాచి, నువ్వు నన్ను నమ్మినందుకు థ్యాంక్స్. నువ్వు ఇంకా చింతించాల్సిన అవసరం లేదు. నువ్వు ఇప్పటికే విలేజ్ కోసం చాలా చేసావు కదా. ఇక ఇది నాకొదిలే. నా తమ్ముడి అదృష్టం నీలాంటి గొప్ప ఫ్రెండ్ దొరకడం. ఈ గ్యాప్లో తన ఆల్మైటీ పుష్ వాడి నాగటో అమాతురాసు నుంచి తప్పించుకొని వాళ్ళ దగ్గరకు వచ్చి ఆల్మైటీ పుష్తో అందరినీ నెట్టి బీని అటాక్ చేస్తే బీ తన మినీ టైల్ బీస్ట్ ఫామ్కి మారి అటాక్ చేస్తాడు. కానీ నాగటో తన ప్రేతపాత్తో బీ చక్ర అంతా అబ్జర్వ్ చేసుకొని బీని నెట్టేస్తాడు. తనని అటాక్ చేయడానికి వచ్చిన నారుటోని క్యాప్చర్ చేసి తన హ్యూమన్ పాత్ వాడి నారుటో సోల్ని తీస్తుండగా బీ అటాక్ చేయడానికి ట్రై చేసిన ఆసురా పాత్ వాడి ఆపుతాడు. కానీ ఇటాచి టైంకి సుసానో వాడి నారుటో ఇంకా బీని కాపాడతాడు. దీనితో కాబుటో నాగటోని తన ప్లానెటరీ డివాస్టేషన్ వాడేలా చేసి నారుటో ఇంకా బీని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాడు. నన్ను లాస్ట్ టైం ఈ జుట్సుతోనే ఓడించాడు. దానికి దొరికితే మనం చచ్చినట్టే. దొరికితే చచ్చినట్టే అయితే నువ్వెలా బతికున్నావు? 9 tailsలో మారి విధ్వంసం చేస్తూ ఏదో అదృష్టం కొద్దీ బయటపడ్డా. నాకు తెలిసి ముందు నాగటో వేసిన బ్లాక్ బాల్ దీని కోర్లా పనిచేస్తుంది. మనం దానిని నాశనం చేయాలి. మన స్ట్రాంగెస్ట్ లాంగ్ రేంజ్ జుట్సు వాడి అటాక్ చేద్దాం. ఇంత గందరగోళంలో కరెక్ట్గా సెంటర్ని ఎలా అటాక్ చేస్తాం? సెంటర్కి అవసరం లేదు. దాని నుంచి వచ్చే గ్రావిటీ వల్ల ఎటు వేసినా దాని వైపే లాక్కుంటుంది. దానిని మనం ఉపయోగించుకుందాం. ఎంత పవర్ఫుల్ జుట్సు అయినా దానికి వీక్నెస్ ఉంటుంది అంటూ ఇటాచి తన యసాకా బీట్స్, బీట్ తన టైల్ బీస్ట్ బాంబ్, ఇంకా నారుటో తన రసన్ షురికెన్ వాడి దానిని డిస్ట్రాయ్ చేస్తారు. వెంటనే గ్యాప్ ఇవ్వకుండా ఇటాచి నాగటోని తన టోట్స్కా బ్లేడ్తో బంధిస్తాడు. నువ్వు ఇంకా సీల్ అవ్వబోతున్నావు. ఏమైనా ఆఖరి మాటలున్నాయా? నారుటో, నేను మన మాస్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నీ కథ చూస్తా. చెప్పాలంటే నేను ట్రయాలజీకి ఫినాలే అని పిలవాలి. ఫస్ట్ జిరాయా కథ పర్ఫెక్ట్, కానీ సీక్వెల్ అయిన నేను ఒక ఫెయిల్యూర్ అయ్యా. సిరీస్ క్వాలిటీ థర్డ్ ఇంకా ఆఖరి వాల్యూమ్ మీద ఆధారపడుతుంది అని అంటారు కదా. నా ఫెయిల్యూర్ని చెరిపేసి అంత గొప్ప మాస్టర్ పీస్ అవ్వు నారుటో అంటూ ఆనందంగా సీల్ అవుతున్న నాగటోకి మన హీరో నారుటో థమ్స్ అప్ ఇస్తాడు. ఈ రీయానిమేషన్ నాకు చాలా కోపం తెప్పిస్తుంది. మనకి నచ్చని వాళ్ళతో బలవంతంగా ఫైట్ చేసేలా చేస్తుంది. రీయానిమేషన్ జుట్సుని నేను చూసుకుంటా, మాదరాని నువ్వు ఇంకా బీ చూసుకోండి. చూస్తుంటే ఈ జుట్సుకి వీక్నెస్సే లేనట్టుంది. ముందు చెప్పినట్టే ఏ జుట్సు అయినా దానికి వీక్నెస్ ఉంటుంది. అవసరం లేదు, దానిని కూడా నేనే ఆపుతా అని నారుటో ఇంకా క్లోన్స్ యూస్ చేద్దామనుకుంటే చాక్రా అవ్వడం వల్ల చాక్రా మోడ్ పోతుంది. నీ అంతటి నువ్వు అన్నీ చెయ్యాలనుకోకు నారుటో. దీనిని ఆపడానికి నా దగ్గర ప్లాన్ ఉంది. ఈ యుద్ధాన్ని నేనే ఆపుతా అంటూ అలసిపోయిన నారుటోని చూసి, నువ్వు నిజంగానే చాలా మారావు, స్ట్రాంగ్ అయ్యావు. కానీ దానివల్ల ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయావు. నిన్ను ద్వేషించిన విలేజర్స్ నిన్ను ప్రేమించి నేను వాళ్ళల్లో ఒకటిలా చూస్తున్నారు. నువ్వు చెప్పావు కదా ఇక్కడి దాకా రావడానికి అందరి సాయమే కారణమని. కానీ స్ట్రాంగ్ అవ్వడంతో అందరినీ మర్చిపోయావు. నీ అంతటి నువ్వే అన్నీ చెయ్యాలనుకుంటూ మాదర అలా మారుతున్నావు. ఎంత బలవంతుడివైనా భారమంతా ఒక్కడివే మొయ్యాలనుకోకు. అలా చేస్తే ఓటమి ఖాయం. నీ ఫాదర్ మినాటో హోకాగే అయ్యాడు. నీ మదర్ కుషినా ఇంకా అందరూ చేసిన సాయంతో.
నువ్వు నీ ఫాదర్లా హొకాగే అవ్వాలనుకుంటున్నావు కదా, అయితే ఇది గుర్తుపెట్టుకో. హొకాగే అయితే అందరూ నిన్ను గుర్తించడం అనేది జరగదు, కానీ అందరూ నిన్ను గుర్తిస్తే నువ్వు హొకాగే అవుతావు. ఎప్పటికీ నీ ఫ్రెండ్స్ని మర్చిపోకు అనడంతో నారుటో తన ఫ్రెండ్స్ని, తన టీచర్, ఇంకా తనని బ్రదర్లా ట్రీట్ చేసిన ఇరుకాని గుర్తు తెచ్చుకొని కూల్ అవుతాడు. ఇక్కడ ఇటాచి క్రోని ఆ మత్రాసు వాడి డిస్ట్రాయ్ చేస్తాడు. షీసుయి కన్నా ఎలాగో కొన్నేళ్ల వరకు యాక్టివేట్ అవ్వదు. అంతేకాక నారుటో, నీలో షీసుయిని మించిన శక్తి ఉంది, నీకు తనలాంటి మనసుంది. ఇది లేకుండానే నువ్వు సాస్కేని ఆపగలవని నేను నమ్ముతున్నా. కానీ ఇప్పుడు నువ్వు సాస్కేని కలవచ్చు కదా. లేదు, ఒకసారి నా అంతటి నేను అన్నీ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యా. ఈసారి నా ఫ్రెండ్స్కి అప్పగిస్తా. కిల్లర్ బీ, నా కోసం నారుటోని చూసుకో అని ఇటాచి వెళ్ళిపోతాడు. దీనితో నారుటో కూడా మాదర వైపు బయలుదేరతాడు. కట్ చేస్తే సీల్ అవుతున్న థర్డ్ రైకాగే ఇంకా సెకండ్ మిజుకాగే వాళ్ళ జుట్సు వాడి తప్పించుకుంటారు. ఇదే టైంలో సెకండ్ సూచికాగే థర్డ్ సూచికాగేతో ఫైట్ చేస్తాడు. దీనితో ఒక పక్క సెకండ్ మిజుకాగే ఆర్మీలో షినోబీతో తన జైంట్ క్లాన్ని సమన్ చేసి గెంజుట్సు వాడి ఫైట్ స్టార్ట్ చేస్తే, ఇంకో పక్క గారా ఇంకా సూచికాగే సెకండ్ సూచికాగేతో ఫైట్ చేస్తుండగా నారుటో క్లోన్ ఎంట్రీ ఇచ్చి తన కొత్త రాసెంగన్ జుట్సుతో అటాక్ చేస్తాడు. దానితో గారా సెకండ్ సూచికాగేని సీల్ చేస్తాడు. ఇక్కడ నారుటోని చూసిన గారా, అసలు నువ్వు ఎక్కడెందుకున్నావు అని కోప్పడుతూ ఉండగా షికాకో ఇంటెల్ యూనిట్ సాయంతో జరిగింది వివరిస్తాడు. నారుటో, ఒకేసారి ఇంత 9 టైల్స్ చక్ర యూజ్ చేస్తున్నావు, నీకే ప్రమాదం రాదా? కాజేకాగే అయినంత మాత్రాన నన్ను పిల్లోళ్ళ చూస్తున్నావా ఏంటి అంటూ నారుటో థర్డ్ రైకాగే వైపు, గారా ఇంకా సూచికాగే సెకండ్ మిజుకాగే వైపు వెళ్తారు. ఇదే టైంలో రైకాగే ఫైట్లో అందరూ కలిసి వాళ్ళ బలమంతా కలిపి విండ్ స్టైల్ జుట్సుతో అటాక్ చేసినా రైకాగే ఆపలేకపోతారు. ఇంత స్ట్రాంగ్ అయిన వీడు ఎలా మరణించాడు అనడంతో రైకాగే తన మనుషుల్ని కాపాడుకోవడం కోసం 10,000 మందిని ఒంటరిగా ఎదుర్కొన్నట్టు రివీల్ అవుతుంది. చెప్పాలంటే షినోబి అలయన్స్లో నన్ను మించిన విండ్ స్టైల్ యూజరే లేడు, నేనున్నా అని మన హీరో నారుటో ఎంట్రీ ఇచ్చి తన రస్సెన్ షురికెన్తో అటాక్ చేసిన రైకాగే తప్పించుకుంటే, వెనక నుంచి అటాక్ చేసినా తప్పించుకుంటాడు. మళ్ళీ తన రస్సెన్ షురికెన్తో వెనక నుంచి అటాక్ చేసి ఓడిస్తాడు. కానీ సీల్ చేసే లోపే రైకాగే మళ్ళీ లేస్తాడు. ఇక్కడ రైకాగే కళ్ళు గమనించడంతో ఎనిమి తనని పూర్తిగా కంట్రోల్ చేస్తున్నాడని తెలుసుకుంటారు. రైకాగే అటాక్ చేయడానికి రెడీ అవ్వడంతో డిఫెన్స్ కోసం అందరూ వాళ్ళ ఎర్త్ స్టైల్ జుట్సుతో వాల్ ఫామ్ చేస్తారు. కానీ రైకాగే తన జుట్సుతో అన్నీ దాటుకొని అందరినీ మట్టి కలుపుతాడు. ఇక్కడ తన చెస్ట్ మీద గాయం గమనించిన నారుటో, తన లైట్నింగ్ ఆర్మర్ నిజంగానే అల్టిమేట్ షీల్డ్ అయితే ఆ గాయం ఎలా అయ్యింది? అది ఒకసారి కంట్రోల్ తప్పిన 8 టైల్స్ని ఆపుతుండగా జరిగింది. అది ఎలా జరిగిందో ఎప్పుడూ చెప్పలేదు. అది తన జీవితంలోనే ఒక అవమానకరమైన క్షణం అని చెప్పేవారు. 8 టైల్స్ ఒకవేళ టైల్ బీస్ట్ బాంబ్ యూజ్ చేయడం వల్ల జరిగిందా అంటూ తన టైల్ బీస్ట్ బాంబ్ యూజ్ చేయడానికి ట్రై చేసినా ఫెయిల్ అవుతాడు. దీనితో చాక్రా అయిపోతుంది. ఏం జరిగిందో బీని అడిగి తెలుసుకుందాం అనుకుంటే రైకాగే నారుటోని అటాక్ చేయడానికి వస్తాడు. దీనితో నారుటోని రబ్బర్ బాల్తో కాపాడినట్టు ఎనిమికి కవరింగ్ ఇచ్చి రైకాగే రబ్బర్ బాల్ని వెంటపడితే నారుటో ఇంటెల్ యూనిట్ సాయంతో బీని కాంటాక్ట్ చేసి బీలో ఉన్న 8 టైల్స్తో, నువ్వు రైకాగే గాయం ఎలా చేసావో తెలుసా? అది నా టైల్ బీస్ట్ బాంబ్తో కాదా? ఏమో అయ్యి ఉండొచ్చు. ఇద్దరం ఫైట్ చేస్తూనే స్పృహ కోల్పోయాం. దాని తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు. దీనితో ఏం జరిగిందో అర్థమైన నారుటో తన సేజ్ మోడ్ యూజ్ చేసి తన రసెంగన్తో అటాక్ చేయడానికి బయలుదేరతాడు. ఇక్కడ తన సేజ్ మోడ్ వల్ల అప్పాయిని ఫాస్ట్గా సెన్స్ చేసి తప్పించుకొని రైకాగే చేతిని అటాక్ చేయడంతో రైకాగే తనని తానే అటాక్ చేసుకుంటాడు. దీనితో అప్పుడు ఆ గాయం రైకాగే స్పృహ కోల్పోయి తన చెయ్యి తానికి తగలడం వల్ల జరిగినట్టు రివీల్ అవుతుంది. దీనితో థర్డ్ రైకాగే సీల్ అయిపోతాడు. కట్ చేస్తే సెకండ్ మిజుకాగే షినోబీని తన వాటర్ బబుల్ టెక్నిక్తో అటాక్ చేసే టైంకి గారా వచ్చి ఆపుతాడు. కానీ సెకండ్ మిజుకాగే కామ్ నుంచి వచ్చే గెంజుట్సు వల్ల అది తన అసలు బాడీ కాదని తెలుసుకున్న గారా తన శాండ్ సాయంతో కామ్ని కనిపెడితే సూచికాగే దానిని డిస్ట్రాయ్ చేస్తాడు. కానీ తన నడుం పట్టడంతో అక్కడ ఇరుక్కున్న సూచికాగేని మిజుకాగే తన ఫింగర్ పిస్టల్ జుట్సుతో అటాక్ చేసే టైంకి గారా సూచికాగేని కాపాడి మిజుకాగేని సీల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మిజుకాగే జుట్సు వల్ల శాండ్ పనిచేయదు. గారా చాలానే శాండ్ యూజ్ చేసి ఒక పెద్ద పిరమిడ్నే తయారు చేస్తాడు. దానితో
అందరూ ఇక మిజుకాగే సీల్ అయిపోయాడు అనుకుంటే పెద్ద బ్లాస్ట్ చేసి తప్పించుకుంటాడు. ఇక్కడ అది మిజుకాగే ఎక్స్ప్లోడింగ్ నింజుట్సు అయిన స్టీమ్ ఇంప్ అని రివీల్ అవుతుంది. ఈ జుట్సులో మిజుకాగే తన వాటర్ ఇంకా ఆయిల్ని కలిపి ఒక క్లోన్ని క్రియేట్ చేస్తాడు. ఆ క్లోన్లో ఉన్న ఆయిల్ టెంపరేచర్ పెరగడంతో లోపల అది మరిగి పెద్ద ఎక్స్ప్లోజన్ క్రియేట్ అవుతుందని సూచికాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తన క్లోన్ అందరినీ అటాక్ చేస్తుంటే దాక్కున్న మిజుకాగేని గారా కనిపెట్టి మళ్ళీ పిరమిడ్ ఫామ్ చేసి సీల్ చేసే టైంకి తన క్లోన్ కాపాడుతుంది. తర్వాత మళ్ళీ తన క్లోన్ని బ్లాస్ట్ చేసే టైంకి గారా తన శాండ్తో అందరినీ కాపాడి అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మళ్ళీ క్లోన్ అడ్డుకోవడంతో గారా యూజ్ చేసింది శాండ్ క్లోన్ అని రివీల్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ తన క్లోన్ని బ్లాస్ట్ చేయబోతుంటే గారా దానిని తన శాండ్తో ఆపితే క్లోన్ ఒక గోల్డ్ స్టాట్యూగా మారుతుంది. దీనికి కారణం ఇందాక క్లోన్ అటాక్ చేసినప్పుడు శాండ్ క్లోన్లో గారా తన ఫాదర్ గోల్డ్ డస్ట్ని కలిపాడని, అది తన క్లోన్ వాటర్లో కలిసిన తర్వాత ముందుగా తడిచిన శాండ్తో బంధించినప్పుడు క్లోన్లో ఉన్న గోల్డ్ అంతా చల్లపడి సాలిడ్గా అయిందని రివీల్ చేస్తాడు. దీనితో మిజుకాగేని కూడా సీల్ చేస్తారు. కాగే అందరినీ ఓడించడంతో అందరూ రిలాక్స్ అవుతారు. కానీ ఇక్కడ మనకి సెకండ్ సూచికాగే నారుటో తనని అటాక్ చేసేటప్పుడు ఫిషన్ జుట్సు వాడి తన బాడీని రెండుగా విభజించాడు అని రివీల్ అవుతుంది. కట్ చేస్తే నారుటో క్లోన్స్ అన్ని బ్యాటిల్ ఫీల్డ్స్కి రీచ్ అవుతూ తన 9 టైల్స్ చక్ర ద్వారా ఎనిమీ హేట్రెడ్ వల్ల ట్రాన్స్ఫార్మ్ అయిన వైట్ జెట్సుని కనిపెడుతూ అందరికీ హెల్ప్ చేస్తాడు. ఇలా సాకురాని మళ్ళీ కాపాడతాడు. ఇది ఎన్నోసారి సాకురా. ఇదే టైంలో సెకండ్ సూచికాగేని యూజ్ చేస్తున్న కాబుటో ఎవరినో సమన్ చేస్తాడు. మొత్తానికి వాడు నాగటోని పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చాడా? నిన్ను రీయానిమేట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. ఈ రీయానిమేషన్ యూజర్కి యుద్ధం గురించి బాగా తెలుసు. రీయానిమేషనా? ఇది రిన్నే రీబోత్ జుట్సు కాదా? కట్ చేస్తే నారుటో క్లోన్స్ ప్రతి బ్యాటిల్ ఫీల్డ్కి చేరుకొని అందరికీ హెల్ప్ చేస్తున్నాయని న్యూస్ అందరికీ తెలియచేస్తారు. ఇక నెక్స్ట్ ఏం చేద్దాం బుల్లితాత? నేను సూచికాగేరా. మన యుద్ధం ఈ రీయానిమేటెడ్తో కాదు, మాదరాతో. వాడిని ఓడించేదాకా ఈ యుద్ధం ఆగదు. ఇక్కడ అందరూ పైన ఎంట్రీ ఇచ్చిన సెకండ్ సూచికాగేని చూసి షాక్ అవుతారు. దానితో సూచికాగే తన బాడీని రెండుగా వేరు చేసుకున్నాడు అని రివీల్ చేస్తారు. కానీ సూచికాగే వెనక ఇంకో షినోబి వస్తాడు. అది ఉచిహా మాదరా. మాదరాని చూసిన మన హీరో టీం అసలేం జరుగుతుంది? వాడి కళ్ళు చూడు. వాడు రీయానిమేటెడ్. చనిపోయిన వాళ్ళని మాత్రమే బతికి తెచ్చే జుట్సు. అంటే వాడు చనిపోయాడు. కానీ హెడ్ క్వార్టర్స్ మాదరా జించురికితో ఇంకెక్కడ ఉన్నాడని చెప్పారు కదా. వీడే మాదరా ఉచిహా. నేను చాలా కాలం క్రితం ఫైట్ కూడా చేశా. మరి మాస్క్ వెనకుందెవరు? అయితే వీడసలైన మాదరా కాబట్టి మనం మాదరా అనుకుంటుంది మాదరా కాదా? చూస్తుంటే అలానే ఉంది. ఏమైనా వీడిని మనం ఆపాల్సిందే. చూస్తుంటే రకరకాల విలేజ్ మెంబర్స్ అందరూ ఒకే షినోబి హెడ్ బ్యాండ్తో ఉన్నారు. ఇది షినోబి అలయన్సా? అవును, యుద్ధం జరుగుతుంది. అయితే అన్నీ వాడు అనుకున్నట్టు జరగట్లేదేమో. అందుకే నన్ను ఇలా రివైవ్ చేశాడు. ఈ జుట్సుని ఎవరు వాడుతున్నారు అనడంతో సూచికాగేని కాబుటో కంట్రోల్లోకి తీసుకొని, నేనే కాబుటో, వాడి మిత్రుణ్ణి. మీ రీయానిమేషన్ స్పెషల్. మిమ్మల్ని మీరు లైఫ్లో నా బెస్ట్ కన్నా బెటర్గా చేశా. నీకు నా లైఫ్లో బెస్ట్ ఏంటో తెలుసా? లేదు. అందుకే చూపించండి మీ లెజెండరీ ఉచిహా పవర్ని అంటుండగా గారా అటాక్ చేయడంతో అలానే చేద్దాం అని ఒక్కడే వేళ్ల కొద్ది షినోబి అలయన్స్తో తలపడుతూ ఫైట్ చేస్తాడు. ఇక్కడ నారుటో చాక్రా అంతా వాడడం వల్ల చాక్రా మోడ్ వాడలేనంటాడు. ఈ గ్యాప్లో మాదరా ఒక్కడే షినోబి అలయన్స్ని లిటరల్గా రేప్ చేస్తాడు. ఫైట్స్ని పూర్తిగా యూట్యూబ్లో చూపించలేం, కానీ ఒక్కో షాట్లో మీరు ఆ పవర్ని ఫీల్ అవ్వచ్చు. ఏదో పీకుదామని టెమారి తన విండ్ స్టైల్ జుట్సు యూజ్ చేస్తే, ఇదే నా నీ పవర్ అన్నట్టు దులుపుకొని తను యూజ్ చేసిన ఫైర్ స్టైల్ జుట్సు ఎంత పవర్ఫుల్ అంటే దానిని బ్యాలెన్స్ చేసి అడ్డుకోవడానికి ఎంతోమంది వాటర్ స్టైల్ యూజర్స్ వాళ్ళ జుట్సు యూజ్ చేస్తారు. మాదరా వెంటనే గ్యాప్ లేకుండా మళ్ళీ అటాక్ చేసి ఒక్కొక్కడిని నరుకుతాడు. మధ్యలో గారా ఆపడానికి ట్రై చేస్తుంటే నారుటో తన చో ఓదమ రసెంగన్తో అటాక్ చేస్తాడు. కానీ మాదరా తన సుసాను యాక్టివేట్ చేసి నారుటోని తిప్పికొట్టి తన మాంగెక్యో షారింగన్ రివీల్ చేస్తాడు.
ఇక మన హీరో నారుటో తన రస్సన్ షురికెన్తో అటాక్ చేయడానికి బయలుదేరతాడు. గారా మాదరాని సుసానో కింద ఉన్న శాండ్తో బయటికి లాగితే నారుటో తన రస్సన్ షురికెన్తో అటాక్ చేస్తాడు. కానీ టైంకి మాదరాలో రీనేగాన్ యాక్టివేట్ అయ్యి దానిని అబ్జార్బ్ చేసుకుంటాడు. అసలు వీడికి రీనేగాన్ ఎలా ఉంది అనుకుంటుండగా మాదరా వెనక్కి తగ్గుతాడు. అయితే నేను అనుకున్నట్టే షారింగన్ రీనేగాన్లా మారుతుంది. ఈ కళ్ళని నేను చచ్చే ముందే వేగం చేశా. అసలు నువ్వు నన్ను ఏం చేసావు? ముందు చెప్పినట్టే కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశా. దీనివల్ల మీరు సేజ్ ఆఫ్ 6 పాత్స్ లాంటి గొప్ప పవర్ పొందారు. నా క్రియేషన్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. తప్పుగా చెప్పావు. ఇది నువ్వు క్రియేట్ చేసిన పవర్ కాదు, నా పవర్ అని మాదరా తన జుట్సు యాక్టివేట్ చేస్తే అందరూ ఆకాశం వైపు చూసి షాక్తో భయపడుతున్నారు. ఇదేనా దేవుడి శక్తి అంటే అంటుండగా మాదరా ఆకాశం నుంచి ఒక పెద్ద మీటియోర్ ని సమన్ చేసినట్టు రివీల్ అవుతుంది. అసలు ఇది ఎలా సాధ్యం? ఇది అసలు నింజుట్సుయేనా? ఓటమిని అప్పుడే ఒప్పుకోకండి, ప్రయత్నించకుండానే ఎప్పుడూ లొంగిపోకండి అని సూచికాగే మీటియోర్ దగ్గరికి వెళ్ళి తన జుట్సుతో దాన్ని లైట్గా చేయడానికి ట్రై చేస్తాడు. గారా కూడా తన శాండ్తో హెల్ప్ చేస్తూ మొత్తానికి చాలా కష్టం మీద మీటియోర్ ఆపుతారు. దృఢ సంకల్పం లేని కుర్రోడు బానే ఎదిగాడు. ఎలాగో దాన్ని ఆపేశాం అని అందరూ హ్యాపీ అవుతారు. మరి రెండో దాని గురించి ఏం చేస్తావు ఓనోకి అనడంతో మనకి సెకండ్ మీటియోర్ కూడా సమనైనట్టు రివీల్ అవుతుంది. ఇంపాక్ట్ ఎంత పెద్దగా ఉంటుందంటే ఎక్కడో దూరంగా ఉన్న హెడ్ క్వార్టర్సే షేక్ అయిపోతుంది. ఏం జరుగుతుందో తెలుసుకున్న సునాడే వెంటనే బయలుదేరడానికి రెడీ అవుతుంది. మీటియోర్ పడడం వల్ల జరిగిన డ్యామేజ్కి ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది. అలయన్స్ నామరూపమే మారిపోతుంది. క్లోన్ అయిన నన్నెందుకు కాపాడావు? యుద్ధం కలవడానికి నువ్వు మాకు అవసరం అంటుండగా కాపాడడానికి ట్రై చేసిన సూచికాగే ఎలా ఉన్నాడో చూడడానికి మన హీరో నారుటో బయలుదేరతాడు. కానీ వెళ్ళి చూస్తే బతికే ఉన్న చాలా డ్యామేజే తీసుకుంటాడు. చూస్తుంటే గతం గుర్తొస్తుంది. పేరు కాబోటో అన్నావు కదా, నీకు నా గురించి ఎంత తెలుసు? మీరు ఫస్ట్ హొకాగే హషిరామాతో తలపడిన ఫేమస్ ఫైట్లో చనిపోలేదు. ఆ రోజు వాడు చేతిలో ఓడిపోయినా మీరు వాడి పవర్ని పొందారు. అయితే నీకు మా ప్లాన్ కూడా తెలుసా? పూర్తిగా తెలీదు, కానీ నేను మీ వైపే ఉన్నా. కానీ ఆ నకిలీ మాదరా పూర్తిగా మీ వైపే ఉన్నాడో లేదో తెలీదు. ఏదైనా చూస్తుంటే ఇంకొంతమంది బతికినట్టున్నారు. కాగేలిద్దరూ బతికారు. నేనొకటి కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నా అని మాదరా తన సమనింగ్ జుట్సు వాడితే నారుటోకి స్టమక్ పెయిన్ వస్తుంది. వాడి చక్ర నన్ను పిలుస్తుంది. మాదరా అయితే 9 టైల్స్ ఇంకా సీల్ అయ్యుందా? అందుకోసమే ఈ యుద్ధం. అది ఇంకా జించురికీలో ఉంది. ఆ కుర్రోడే 9 టైల్స్ జించురికి అయినా నారుటో ఉజుమాకి అనడంతో మాదరాకి హాషిరామా వైఫ్ అయిన మీటో ఉజుమాకి గుర్తొస్తుంది. కానీ ఇక్కడ ఉన్నది నారుటో క్లోన్ అని కూడా కాబుటో రివీల్ చేస్తాడు. అస్సలైన వాడి దగ్గరికి వెళ్దామా? లేదు, ముందు నేను ఒకటి ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇంకా జనం ఉన్నప్పుడే ట్రై చేస్తే బాగుంటుంది అని మాదరా తన వుడ్ స్టైల్ డీప్ ఫారెస్ట్ ఎమర్జెన్సీ యూజ్ చేస్తాడు. వాళ్ళ వైపుగా వస్తున్న అటాక్ని చూసి చాక్రా అయిపోయిన నారుటో ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటే, నారుటో నీకు నా పవర్ ఇస్తా. ఈ టైంలో నాతో గొడవ పడాలనుకుంటున్నావా? లేదు, నా చాక్రా ఇస్తా. నాకు మాదరా అస్సలు నచ్చడు. వాడితో ఉండడం కన్నా నీతోనే ఉంటా అని 9 టైల్స్ చాక్రా రావడంతో మన హీరో నారుటో మల్టీ షాడో క్లోన్ జుట్సు యూజ్ చేసి ఒక్క జుట్సు ఆపడానికి 9 టైల్స్ చాక్రా అంతా అయిపోతుంది. చాక్రా అయిపోవడంతో క్లోన్ మాయమైపోయే స్టేజ్కి వెళ్ళిపోతాడు. నారుటో ఇంకా చాలు, ఇక్కడ నుంచి మేము చూసుకుంటాం. ఆఖరికి నన్ను నిరూపించుకునే పర్ఫెక్ట్ ఛాన్స్ వచ్చింది. నేను ఇంకా కొన్ని జుట్సు టెస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ అప్పుడే మీ సత్తా అయిపోయిందా? ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను ఉంచాల్సిన చోట ఎప్పుడో ఉంచా అని మర్చిపోయావా అనడంతో సూచికాగికి గతంలో మాదరా తనని తక్కువ చేసి మాట్లాడిన విషయం గుర్తొస్తుంది. ఈ యుద్ధాలు చేసి షినోబి అలిసిపోయారు. వీటి వల్లే స్వార్థంగా మారి పక్క నేషన్స్ని పట్టించుకోవడం మానేశారు. ఒకరి నుంచి లాక్కోవడం, తర్వాత లాక్కోబడ్డం. ఈ ద్వేషం వల్ల ఎప్పటి వరకు మా మధ్య 3 యుద్ధాలు జరిగాయి. దానినే బతకడం అంటారు. ఇంతకాలం బతికావు, అయినా ఏం నేర్చుకోలేదు.
నీకన్నా ఎక్కువ కాలమే బతికి నీకన్నా ఎక్కువే నేర్చుకున్నా. గతంలో అనుభవించిన బాధ తెలుసు కాబట్టి భవిష్యత్తు బాగు కోసం ఏం చెయ్యాలో కూడా తెలుసు అని మళ్ళీ యుద్ధం చేస్తున్నాం. ఇదే నా భవిష్యత్తు బాగు చేయడం. ఈ యుద్ధం వేరు. ఒకరి దగ్గర నుంచి ఒకరు లాక్కోకుండా అందరూ కలిసి ఒకే దాని కోసం కలిసాం. వీళ్ళిద్దరిని చూస్తే పరిస్థితులు మారతాయని నేర్చుకున్నా. ఈ ప్రపంచం మెల్లగా మారుతూ ముందుకు కదులుతుంది శాంతి వైపు. ఈ ప్రపంచం మారాల్సిన అవసరం లేదు. ఎటర్నల్ సుకుయోమిలో పడుకోవచ్చు. నువ్వొకసారి నన్ను ఓడించావు కాబట్టి నిన్ను ఓడించి నన్ను నిరూపించుకుంటా. తర్వాత నువ్వొక్కడివే పడుకో. అయితే ఫైట్కి రెడీయా? ఈ ప్రపంచ భవిష్యత్తు కోసం నేను నిన్ను ఓడిస్తా. కట్ చేస్తే హెడ్ క్వార్టర్స్ లో సునాడే మాబుయిని తన జుట్సుతో మాదరా దగ్గరికి వెంటనే పంపమంటుంది. కానీ ఆ జుట్సు వస్తువులకు మాత్రమే. మన దగ్గర టైం లేదు. యూజ్ చేస్తేనే కదా తెలిసేది. ఇదంతా ఫాస్ట్ గా టెలిపోర్ట్ చేస్తుందంటే మనుషులు ముక్కలైపోయే ప్రమాదం ఉంది. దీనిని తట్టుకున్న ఒకే ఒక్క మనిషి థర్డ్ రైకాగే. కాబట్టి తన వారసుడైన ఫోర్త్ చెయ్యొచ్చేమో కానీ మీ వల్ల కాదు. అయితే నేను దీనిని యూజ్ చేస్తా. రైకాగే ఆమెను ఆపడానికి ట్రై చేయొచ్చు కదా. మాబుయి మా ఇద్దరిని టెలిపోర్ట్ చేయడానికి రెడీ అవ్వు. మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. సుప్రీం కమాండర్ బరిలోకి దిగాల్సిందే. కట్ చేస్తే చోజిరో ఇంకా నారుటో క్లోన్ కలిసి జెట్సు క్లోన్ ఓడిస్తారు. ఇక్కడ జరిగిందంతా షికాగో గెన్మా టీంకి వివరించి మిజుకాగేని ఫ్లయింగ్ రైజిన్తో మాదరా దగ్గరికి తీసుకెళ్ళమంటాడు. నేను ఫోర్త్ ఒక్కడే ఫ్లయింగ్ రైజిన్ యూజ్ చేయగలడు అనుకున్నా. తానే మాకు ఈ జుట్సు నేర్పాడు. కానీ తను ఒక్కడే యూజ్ చేసే జుట్సు మేము ముగ్గురం కలిస్తేనే యూజ్ చేయగలం. ఇదే టైంలో సునాడే ఇంకా రైకాగేని మాబుయి టెలిపోర్ట్ చేస్తుంది. తిరిగి బ్యాటిల్ ఫీల్డ్లో ఫైట్ చేస్తా అన్న ఓనోకిని మాదరా అటాక్ చేయడానికి వెళ్తే టెలిపోర్ట్ అయ్యి వచ్చిన రైకాగే ఇంకా సునాడే ఆపుతారు. టెలిపోర్టేషన్ వల్ల జరిగిన డ్యామేజ్ని సునాడే తన మిటోటిక్ రీజనరేషన్ వాడి హీల్ చేసుకుంటుంది. వెంటనే మిజుకాగే కూడా టెలిపోర్ట్ అయ్యి వచ్చేస్తుంది. ఇంతకాలం బతకడం మంచిదైంది. అసలు ఎప్పుడు 5 కాగే కలిసి పోరాడే రోజు వస్తుందని అనుకోలేదు. పర్ఫెక్ట్. ఇప్పుడు నా పవర్ని నేను నిజంగా టెస్ట్ చేసుకోవచ్చు అనడంతో సునాడే గారా ఇంకా సుచికాగేని హీల్ చేస్తే రైకాగే మిజుకాగే మాదరాన్ని అటాక్ చేస్తారు. లావాలో మాదరాన్ని పాతేసామనుకొని సంబరపడతారు. ఈ గ్యాప్లో గెన్మా టీం సెకండ్ సుచికాగేతో ఫైట్ చేయడానికి బయలుదేరతారు. బామ్మ ఆ జుట్సుని వాడితే పర్లేదా? ఇది యూజ్ చేసినప్పుడు ముసలిదానివి అయిపోతావు కదా. ఇది పెయిన్తో ఫైట్ చేసినప్పట్లా కాదు. నన్ను మాత్రమే హీల్ చేస్తున్నా. నా దగ్గర ఇంకా చాలా చక్ర ఉంది. అయితే నన్ను కూడా హీల్ చేయి. నేను క్లోన్ అయినా హెల్ప్ చేయగలను. అవసరం లేదు. ఎందుకు? ఈ యుద్ధం ఇంకా నిన్ను కాపాడడం గురించి కాదు అంటుండగా మాదరా తన సుసానో వాడి బయటపడతాడు. మీ అటాక్ బాగానే ఉంది, మరి మీ డిఫెన్స్ అని అటాక్ చేస్తే గారా తన శాండ్ షీల్డ్, ఓనోకి తన రాక్ గోలెం జుట్సు వాడి ఆపుతారు. ఇక్కడ సుచికాగే మిజుకాగే ఇంకా రైకాగేకి తన ప్లాన్ చెప్తుంటే సుసానోతో అటాక్ చేస్తున్న మాదరాని గారా ఆపడానికి ట్రై చేస్తాడు. ప్లాన్ విన్న తర్వాత మిజుకాగే తన హిడెన్ మిస్ జుట్సు వాడుతుంది. ఇక్కడ కాబుటో హెల్ప్ చేయడానికి వచ్చి సూచికాగే తన జుట్సుతో రైకాగే వెయిట్ తగ్గించి ఇంకా ఫాస్ట్గా వెళ్ళేలా చేస్తున్నాడు అని గమనిస్తాడు. పర్లేదులే, లైట్గా మారితే వాడి పంచ్ కూడా వీక్ అవుతుంది అనుకుంటే కరెక్ట్గా పంచ్ ఇచ్చే టైంకి హెవీ బోల్డర్ జుట్సుతో వెయిట్ పెంచడంతో ఇంపాక్ట్ చాలా పెరుగుతుంది. ఈ జుట్సుతో మాదరా సుసానో కూడా పగలగొట్టి మాదరాని దూరంగా నెట్టేస్తారు. నారుటో, నేను అలయన్స్లో ఫస్ట్ అకార్డ్స్కి అడ్డు తొలగించుకోవడానికే చేరా, కానీ మీ అందరితో కలిసి ఫైట్ చేస్తూ మారాను. ఇప్పుడు అలయన్స్లో ఉన్నందుకు గర్విస్తున్నాను. ఈ మాదరాని మాకొదిలే, ఎలాగైనా మేము వీడిని ఆపుతాం. ఇది ఈ ప్రపంచాన్ని మార్చేందుకు మేము తీసుకునే మొదటి అడుగు. మాదరా అనే కాదు, గతంలో మేము స్వార్థంతో చేసిన పనులకి ఇంకా బాధ్యత తీసుకుంటాం. వీడిని మేము చూసుకుంటాం. కాబట్టి ఇంకో మాదరాని నువ్వు చూసుకో. మన మంచి భవిష్యత్తుపై ఆశను తీసుకురావడం మీద దృష్టి పెట్టు. పాత ఇంకా కొత్త ఈ ఇద్దరి మాదరాలని ఓడిస్తేనే ఈ యుద్ధం ముగుస్తుంది. మేము ఈ మాదరా నుంచి కాపాడతాం. కాబట్టి
అక్కడి నుంచి అందరినీ కాపాడు, ఇదే మేము నీకు ఇచ్చే మెసేజ్ అని అందరూ ఒకేసారి మేము గెలుస్తాం అన్న మెసేజ్ని క్లోన్ ద్వారా అసలు నారుటోకి తెలియచేస్తారు. దానితో ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిన మన హీరో నారుటో ఎలాగైనా మనమే గెలుస్తాం అని ముఖాముఖి మాస్క్ మాదరాన్ని ఎదిరించి ఢీ కొడతాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరుగుతుంది? మన హీరో నారుటో మాదరాతో తలపడి గెలుస్తాడా? కేవలం మన హీరో నారుటో ఇంకా బీ కలిసి మిగిలిన 7 జించురికి ఉన్న మాదరాతో గెలవగలరా? రీయానిమేట్ అయిన మాదరాని 5 కాగేలు కలిసి ఓడిస్తారా? నారుటోకి చెప్పినట్టే యుద్ధంలో గెలుస్తారా? వీటన్నిటి ఆన్సర్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో నెక్స్ట్ ఎపిసోడ్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేస్తుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు anime కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.